హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఆల్రెడీ చాలా కాన్సెప్ట్స్ అనేది డీటెయిల్గా చెప్పడం జరిగిందనమాట. అయితే మనం సెక్యూరిటీ అనేది ఎంతవరకు డిస్కస్ చేయలేదు. ఓకే, సో అది ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మనం ప్రాక్టికల్గా గూగుల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ బేసిక్‌గా మనకి ఇక్కడ సో డిఫరెంట్ లెవెల్స్ ఉంటదనమాట సెక్యూరిటీ. ఐ మీన్ వర్క్ స్పేస్ లెవెల్, సో వర్క్ స్పేస్ లెవెల్ యాక్సెస్. అంటే మీరు వర్క్ స్పేస్ లెవెల్‌కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఫరెంట్ వర్క్ స్పేసెస్ ఉంటాయి కదా. ఆ వర్క్ స్పేసెస్ కూడా మనమైతే యాక్సెస్ అనేది ఇవ్వొచ్చనమాట. అలానే మనకి సో ఐటెమ్ లెవెల్ ఆర్ కాంపోనెంట్స్. సో నథింగ్ బట్ ఎంటైర్ వర్క్ స్పేస్ ఇవ్వకుండా స్పెసిఫిక్‌గా అంటే పర్టిక్యులర్‌గా సారీ పర్టిక్యులర్‌గా ఒక ఐటెమ్ కానీ, ఒక కాంపోనెంట్ కానీ యాక్సెస్ అనేది ఇవ్వొచ్చనమాట. సో ఇందాకేంటి ఎంటైర్ వర్క్ స్పేస్‌కి ఇస్తున్నాం. బట్ అలా కాకుండా స్పెసిఫిక్‌గా లేకపోతే వేర్ హౌస్ కావచ్చు, లేక్ హౌస్ కావచ్చు, ఇలా పర్టిక్యులర్ ఐటెమ్‌కి ఎలా యాక్సెస్ అనేది స్పెసిఫై చేయాలి. దాని తర్వాత మనకేంటి ఆబ్జెక్ట్ లెవెల్ ఉంటది. ఓకే, ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ అండ్ సో కాలమ్ లెవెల్ సెక్యూరిటీ సో అండ్ రో లెవెల్ సెక్యూరిటీ. ఇలా మనకి సో డిఫరెంట్ వేస్ అయితే ఉంటాయన్నమాట. సో బేసికల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాబ్రిక్ డేటాబేస్ తీసుకోండి. అక్కడ మనకి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. అంటే ప్రతి ఆబ్జెక్ట్‌కి యాక్సెస్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. కొంతమందికి మాత్రమే ఫుల్ యాక్సెస్ ఇవ్వాలి. కొంతమందికి సో 1 ఆర్ 2 ఆబ్జెక్ట్స్‌కి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. అలానే కాలమ్ లెవెల్ సెక్యూరిటీ అంటే నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ ఉందండి. ఆ టేబుల్‌లో సాలరీ డీటెయిల్స్ లేకపోతే హైకు, బ్యాండ్ విడ్త్ ఇలా సంథింగ్ ఏదన్నా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి. అలాంటప్పుడు మనకి ఆ అన్ని కాలమ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. కొన్ని కాలమ్స్ ఇస్తే సరిపోతుంది. అలాంటి కేసెస్‌లో ఎలా చేయాలి ఏంటండి, అలానే రో లెవెల్ సెక్యూరిటీ. ఓకే, రో లెవెల్ సెక్యూరిటీ అంటే నథింగ్ బట్ మనకి ఒక టేబుల్‌లో ఒక 100 రికార్డ్స్ ఉన్నాయనుకోండి. ఆ 100 రికార్డ్స్‌లో కొన్ని రికార్డ్స్ మాత్రమే అదనకు కనపడాలి. వేరే రికార్డ్స్ కనపడకూడదు. అలా కూడా మనమైతే రిస్ట్రిక్షన్ అనేది చేయొచ్చనమాట. ఇలా డిఫరెంట్ లెవెల్స్‌లో ఉంటది. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ లేక్ హౌస్ తీసుకోండి. అక్కడ మనకి డెల్టా టేబుల్స్, ఫైల్స్ ఉంటాయి కదా. అంతా యాక్సెస్ ఇవ్వకుండా కొంత మాత్రమే అంటే కొన్ని ఫోల్డర్స్‌కి మాత్రమే యాక్సెస్ ఇవ్వచ్చు. కొన్ని టేబుల్స్‌కి మాత్రమే యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయొచ్చనమాట. ఇలా డిఫరెంట్ వేస్ అయితే ఉంటది. సో ఏంటనేది కూడా మనమైతే గోయింగ్ ఫార్వర్డ్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఈరోజు వర్క్ స్పేస్ లెవెల్ యాక్సెస్ చూద్దాం దీని గురించి. సో బేసికల్‌గా ఇక్కడ మనకి 4 టైప్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో 4 టైప్స్. ఒకటొచ్చేసరికి అడ్మిన్. ఓకే, అడ్మిన్ లెవెల్ యాక్సెస్. రెండోది సో మెంబర్. మూడోది సో కాంట్రిబ్యూటర్. సో నాలుగోది వచ్చేసరికి న్యూ. ఇలా మనకి సో 4 డిఫరెంట్ రోల్స్ అయితే ఉంటాయి. ఇది వర్క్ స్పేస్ లెవెల్ అన్నమాట. చూడొచ్చు ఇక్కడ అడ్మిన్ ఒకటి, మెంబర్ ఒకటి, కాంట్రిబ్యూటర్ ఒకటి, యూజర్ ఒకటి. ఇలా మనకి 4 టైప్స్ అయితే ఉంటాయన్నమాట వర్క్ స్పేస్ లెవెల్ యాక్సెస్ అనేది ఇవ్వడానికి. బట్ ఎలా ఉంటాయి, ఎలా డిఫైన్ చేయాలి ఏంటి అని కూడా మనమైతే ప్రాక్టికల్‌గా విల్ ట్రై టు అండర్స్టాండ్. సో దట్ మనకి ఒక క్లారిటీ అనేది రావడానికి అవకాశం అయితే ఉంటదన్నమాట. సో మీరిక్కడ డిపార్ట్మెంట్ సేల్స్ అనేది వర్క్ స్పేస్ అనమాట. ఇక్కడ మనకి చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయంటే డేటా పైప్‌లైన్స్, ఈవెంట్ హౌస్, లేక్ హౌస్ అండ్ వేర్ హౌస్ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక పర్టిక్యులర్ యూజర్‌కి నేను ఈ వర్క్ స్పేస్ ఏదైతే ఉందో ఎంటైర్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఒక పర్టిక్యులర్ యూజర్‌కి ఈ డిపార్ట్మెంట్ సేల్స్ ఏదైతే వర్క్ స్పేస్ ఉందో ఈ వర్క్ స్పేస్ మొత్తాన్ని కూడా నేను యాక్సెస్ అనేది ఇస్తాను. అది ఎలా అంటే ఇక్కడ మేనేజ్ యాక్సెస్ అని ఉంది చూడండి ఇక్కడ. సో దీని మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ ఎవరైతే ఈ వర్క్ స్పేస్ అడ్మిన్ ఉంటారో అది ఇక్కడ మీకు కనపడుతుంది చూడండి. సో ఇది నేను అడ్మిన్ అనమాట ఆఫ్‌కోర్స్.
ఇది బై డిఫాల్ట్గా నేను క్రియేట్ చేశాను కాబట్టి నేను అడ్మిన్ ఉంటాను. బట్ అలా కాకుండా ఇప్పుడు ఎవరికైతే ఈ డిపార్ట్మెంట్ సేల్స్ అనే వర్క్ స్పేస్ ఉందో దాన్ని యాక్సెస్ ఇవ్వాలనుకున్నాను. ఫస్ట్ ఇక్కడ మీకు యాడ్ పీపుల్ ఆర్ గ్రూప్స్ అంటే మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో మల్టిపుల్ యూజర్స్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా సటన్ లైక్ కొంతమందికైనా డిపెండ్ చేసుకోవచ్చు అనమాట, మీ ఇష్టం. సో నేనైతే ఇక్కడ చూడండి, సో అడ్మిన్ మెంబరు కాంట్రిబ్యూట్ యువర్. ఓకే, సో మీరు చూడొచ్చు అడ్మిన్, సో మెంబరు కాంట్రిబ్యూట్ యువర్ అనమాట. మీరు ఏదైనా స్పెసిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ యువర్ చూద్దాం. సో సో నేనైతే ఒక యూజర్ని యాడ్ చేశాను అనమాట. ఇతనికి యువర్ రోల్ ఇస్తున్నాను, యాడ్. ఓకే, సో మనం సక్సెస్ఫుల్గా ఒక యూజర్ అనేది ఈ వర్క్ స్పేస్కి యాడ్ చేసాం. నథింగ్ బట్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేసాము. ఇప్పుడు ఇక్కడ మీరు కావాలనుకుంటే సో డిలీట్ కూడా చేసుకోవచ్చు. చూడండి, రిమూవ్ చేసాం, దాట్స్ ఇట్. మళ్ళీ యాడ్ చేస్తాను. సో ఓకే, యాడ్. ఓకే, గో టు బ్యాక్. చూడండి, ఇలా నేను యాక్సెస్ అయితే ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఏదైతే యూజర్కి నేను యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేశానో ఆ యూజర్ తోటి లాగిన్ అవుతున్నాను. చూడండి, మనకి వర్క్ స్పేస్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా. ఓకే, లాగిన్ అయ్యాను. సో ఫర్ టైమింగ్ ఎటువంటి వర్క్ స్పేసెస్ లేదు. కాకపోతే ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే ఆ వర్క్ స్పేస్ ఏదైతే ఉంచానో ఇక్కడ ఫర్ టైమింగ్ ఎటువంటి వర్క్ స్పేసెస్ అయితే లేదనమాట. నేను ఎప్పుడైతే రిఫ్రెష్ చేస్తానో ఆ రిఫ్రెష్ చేసినప్పుడు నాకు సో ఏదైతే యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేసాం డిపార్ట్మెంట్ సేల్స్ అనేది అది మాత్రమే వస్తుంది అనమాట. చూడండి ఏమొచ్చింది, డిపార్ట్మెంట్ సేల్స్ అనమాట. ఓకే, ఒక వర్క్ స్పేస్ మాత్రమే వచ్చింది. ఈవెన్ దో ఇక్కడ నాకు ఎన్ని వర్క్ స్పేసెస్ ఉన్నాయి, ఒక 4-5 వర్క్ స్పేసెస్ ఉన్నాయి అనమాట. ఈవెన్ దో ఇన్ని వర్క్ స్పేసెస్ ఉన్నా సరే ఓన్లీ ఒక వర్క్ స్పేస్ మాత్రమే ఎందుకు వచ్చిందంటే బేసికల్గా దీనికి జస్ట్ యువర్ రోల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ న్యూ ఫోల్డరు, ఇంపోర్టు, క్రియేట్ ఏమి లేవు అనమాట. చూడండి, యూజర్ ఇంటర్ఫేస్ ఓన్లీ వర్క్ స్పేస్ సెట్టింగ్స్ మాత్రమే ఉంది. మీరు దీనికి కంపారిజన్ చేస్తే ఏమన్నా ఇక్కడ న్యూ ఐటమ్ ఉంది, న్యూ ఫోల్డర్, ఇంపోర్ట్, డిప్లాయ్మెంట్ పైప్లైన్స్, యాప్స్ క్రియేట్ చేయడం ఇవన్నీ ఉన్నాయి కదా. బట్ ఇక్కడ ఏమీ లేవు. ఎందుకంటే ఇది ఈ పర్టికులర్ యూజర్కి యువర్ రోల్ మాత్రమే ప్రొవైడ్ చేశాము, ఎటువంటి రూల్స్ అయితే లేవు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో నేనైతే సో ఫిల్టర్ చేసి చూద్దాం అసలు పాసిబిలిటీ ఉంటుందో లేదు. లేక్ హౌస్, ఒక లేక్ హౌస్, టెంప్ లేక్ హౌస్ తీసుకున్నాము. లెట్స్ లోడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, మనం డేటా తీసుకురాలేము అండ్ సో యాక్సెస్ కూడా ఉండదు అన్నమాట. ఓకే, సో ఓన్లీ యూజ్ చేయొచ్చు మాత్రమే. ఈవెన్ మీరు సో డెల్టా టైప్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ రీనేమ్, డిలీట్, మెయింటెనెన్స్ అన్నీ కూడా డిజేబుల్ అయినాయి. అంటే ఈ పర్టికులర్ యూజర్కి జస్ట్ డేటా మాత్రమే చూడగలుగుతాడు, ఏమీ చేయడం కుదరదు అనమాట. ఓకే, లోడ్ అవుతుంది, నెక్స్ట్ వెయిట్. ఓకే, సో మనకైతే డేటా వస్తుంది కదా. ఓకే, మీరు ఏదైనా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా సరే చూడండి, సో లోడ్ టు టేబుల్స్, న్యూ షార్ట్ కట్, న్యూ ఫోల్డర్ అప్లోడ్ ఏమీ లేవన్నమాట. ఓకే, సో జస్ట్ ఇక్కడ వరకు మీకు అంటే డిలీట్ చేయటం, రీనేమ్ చేయటం అన్నీ కూడా డిజేబుల్ అయ్యాయి. ఓకే, సో ఈవెన్ షేర్ ఆప్షన్ డిజేబుల్ అయింది అండ్ ఇక్కడ యాక్సెస్ ఇచ్చేది డిజేబుల్ అవుతుంది, అన్నీ కూడా డిజేబుల్ అవుతాయి అన్నమాట. అసలు మనకి ఐటమ్ క్రియేట్ చేయడమే ఉండదు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు సారీ, సో అలానే వేర్ హౌస్ కూడా ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ హౌస్ ఉంది కదా, టేబుల్ ఒకటి క్రియేట్ చేయడం ట్రై చేస్తాను నేను. లెట్స్ సీ దట్ పాసిబుల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఏదైనా ఐటమ్ డిలీట్ చేయడం కానీ లెట్స్ సీ, కొంచెం ఎక్స్పెరిమెంట్ అనేది చేద్దాం. ఓకే, సో న్యూ ఐటమ్ ఏమన్నా ఉన్నాయా దీంట్లో టేబుల్స్? ఓకే, సో 2 టేబుల్స్ ఉన్నాయి కదా. ఓకే, ఫస్ట్ డేటా చూద్దాం. సెలెక్ట్.
లోడ్ అవుతుంది. ఓకే. సో నేనైతే టేబుల్ అండ్ డేటా చూడగలుగుతున్నాను. ఇది డ్రాప్ చేయడానికి ట్రై చేస్తాను. కాపీ న్యూ ఎస్క్యూఎల్ క్వెరీ. సో డ్రాప్ టేబుల్ అంతే కదా డ్రాప్ చేసేది. ఓకే. సో cannot drop the table because it doesn't exist or it don't have permission అనమాట. ఓకే. అలానే ఒకవేళ డేటాని డిలీట్ చేస్తాను. డిలీట్ ఫ్రమ్ ఒక్క నిమిషం. ఓకే. సో డిలీట్ పర్మిషన్ లేదు. సో నేను డ్రాప్ చేయడానికి చూసాను అండ్ డిలీట్ చేయడానికి చూసాను. ఒకవేళ టేబుల్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ టేబుల్. సో ఈఎంపీ డేటా టెస్ట్ ఏదో ఒక శాంపిల్ టేబుల్ అనేది నేనైతే క్రియేట్ చేస్తాను. సో ఈఎంపీ ఐడి ఇన్. సో ఈఎంపీ నేమ్ varchar అండ్ ఈఎంపీ సాలరీ ఇలా ఒక 3 కాలమ్స్ తోటి ఒక టేబుల్ అనేది నేను క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. లెట్స్ సీ దట్. సో క్రియేట్ టేబుల్ పర్మిషన్ డినైడ్ ఇన్ దిస్ డేటాబేస్. ఓకే. అంటే మీరు ఏదైతే ఫ్యాబ్రిక్ డేటాబేస్‌లో మనం టేబుల్ క్రియేట్ చేయడం గానీ, డ్రాప్ చేయడం గానీ, ఎగ్జిస్టింగ్ డేటా డిలీట్ చేయడం గానీ, ఏమి చేయడానికి కూడా పాసిబిలిటీ లేదు. ఓకే. అండ్ ఇంకేమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఐటెమ్స్‌ని డిలీట్ చేయడానికి ట్రై చేద్దాం. లెట్స్ సీ దట్. ఓకే. ఇక్కడ చూడండి డిలీట్ అనేది ఓకే. సో దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటది. అంటే ఎటువంటి పర్మిషన్స్ ఉంటాయి. ఏదైతే యువర్ రోల్ ఉందో సో దానికి ఇలాంటి పర్మిషన్స్ అయితే ఉంటాయి. ఓకే. అసలు ఫస్ట్ మీరు ఐటెమ్ అనేది క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఓకేనా? అండ్ ఓకే. ఏదైనా నోట్‌బుక్ ఓపెన్ చేస్తాను. లెట్స్ సీ దట్. చూడండి ఇక్కడ. సో కామెంట్స్ డిజేబుల్ అయింది. షేర్ డిజేబుల్ అయింది. అండ్ ఓన్లీ యూ మాత్రమే డిజేబుల్. ఓకే. అంటే డెవలప్, రన్ ఓన్లీ, ఎడిట్ ఇయన్నీ కూడా డిజేబుల్. జస్ట్ చూడడానికి మాత్రమే. మీరు అబ్జర్వ్ చేస్తారా? అన్నీ కూడా డిజేబుల్ అయ్యాయన్నమాట. ఓకే. సో రిమైనింగ్ మొత్తం కూడా డిజేబుల్ అయింది. ఓకే. సో రన్ కూడా చేయలేరన్నమాట. జస్ట్ డేటాని చూడటానికి మాత్రమే మనకి యూ అనే రోల్ అయితే ఉంటదన్నమాట. ఓకే. ఒకవేళ మీరు కాదు అనుకుంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్ యాక్సెస్‌లో కాంట్రిబ్యూటర్ ఆర్ మెంబరు అడ్మిన్ ఇచ్చినప్పుడు అది ఎలా ఉంటది ఏంటనేది కూడా మనమైతే నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఓకే. సో మీకైతే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అంటే యువర్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది మీరు కూడా ఎక్స్‌పెరిమెంట్ చేయండి. సో దట్ మీకు ఒక ఐడియా అనేది రావడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటదన్నమాట. ఓకే. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యు నెక్స్ట్ వీడియో. బై బై.